ఉప్పాడ తీరంలో ఏం జరుగుతోంది? టన్నుల కొద్దీ బంగారం ఉప్పాడ తీరంలో ఉందా? ఇప్పుడు ఆ బంగారం కొట్టుకొస్తోందా? టన్నుల కొద్దీ బంగారం ఉప్పాడ తీరానికి కొట్టుకొస్తోందా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ ఇటు సముద్రానికి చేరుకున్నారు, చేపలు పడుతున్నారు అనుకుంటున్నారేమో. కాదు, వాళ్ళ వేటంతా బంగారం కోసం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా అక్కడికి చేరుకొని వాళ్ళు బంగారం వేట కోసం అక్కడ వాళ్ళు కాపు కాస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆ అలలు కొట్టుకు వస్తూ ఉంటాయి. వాళ్ళంతా అక్కడ ఆ ఇసుకను పూర్తిగా తవ్వి దాంట్లో బంగారం ఏరే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, చిన్న పెద్ద అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయి మీరు చూస్తే నల్లగా కనిపిస్తుంది చూసారా? ఆ భాగం అంతా అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండి చిన్న చిన్న రాళ్లతోనో లేకపోతే చిన్న చిన్న దువ్వెనలతోనో లేకపోతే ఎందుకు అక్కడ దువ్వెన లాంటివి ఉపయోగిస్తున్నారంటే జల్లెడ పట్టేందుకు. అంటే చిన్న చిన్న ముక్కలుగా అది బయటకు వచ్చేస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా బంగారం లోపల ఉంటుంది. ఆ బంగారం బయటకు వస్తే ఆ దువ్వెనలకో లేకపోతే చిన్న చిన్న జల్లెడలా ఉంటూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనకి చీపురు ఊడ్చేటప్పుడు చాటు ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఆ చాటకి చిన్న చిన్న బెజ్జాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి దాన్ని జల్లెడ పడుతూ ఉంటారు. ఆ ఇసుకనే జల్లెడ పడుతూ ఉంటారు. అంటే ఇసుక వెళ్ళిపోగా ఆ బంగారం కోసం, ఆ ఇసుక వెళ్ళిపోగా బంగారం ఉంటుంది చూసారా, దానికోసం వాళ్ళు జల్లెడ పడుతూ ఉంటారు. అలా జల్లెడ పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇటువంటి తుఫానుల సందర్భంలో ఉప్పాడ కావచ్చు, సముద్ర గర్భంలో ఉండిపోయిన ఆ బంగారం లేకపోతే ఆ నాటి వస్తువులు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి కావచ్చు, ఆ బంగారం కొట్టుకొస్తూ ఉంటుంది అనేది ఒక నమ్మకం. కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంతంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. గత తుఫాను అంటే నిన్న కాక మొన్న వచ్చిన ఆ సైక్లోన్ తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకొస్తున్న నమ్మకంతో స్థానికులు ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ తీరానికి చేరుకుంటున్నారు.